హాయ్ ఆల్, మనకి ఇంకొత్త జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి అగ్రికల్చర్ ఫీల్డ్ వాళ్ళకి అనమాట. సో ఎవరైతే అగ్రికల్చర్ ఫీల్డ్లో ఎడ్యుకేషన్ చేసి ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్ అనేది మనకి ఐకార్ నుంచి రావడం జరిగింది అనమాట. నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడంటే హైదరాబాద్ అనమాట. ఇక్కడ మీరు డేట్ కూడా చూసుకుంటే రీసెంట్గా వచ్చిందనమాట. జస్ట్ 17th వచ్చిందనమాట ఇదే మంత్. అండ్ మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు కూడా పే చేయక్కర్లేదు అనమాట. సో డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయితే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో డైరెక్ట్గా ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే మీకు ఆటోమేటిక్గా జాబ్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఫామ్ ఎక్కడ ఉంటుంది, సో అన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాం. కానీ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరికి చూడండి. సో ముందుగా ఫామ్ ఎక్కడ ఉంటుంది అంటే మీ యొక్క నోటిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. సో మీరు ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత 4th పేజ్కి వెళ్తే వచ్చేది కదా, 4th పేజ్కి వెళ్తే మీకు జస్ట్ సింగిల్ పేజ్ ఫామ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి రైట్ సైడ్ మన ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేయాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మన నేమ్, ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, అడ్రస్, ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఓకేనా. సో ఇవి ఎంటర్ చేసి ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదనమాట. అండ్ ఇక్కడ మీ సిగ్నేచర్, డేట్, ప్లేస్ ఎంటర్ చేసి ఈ యొక్క ఫామ్ పట్టుకెళ్ళి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయితే సరిపోతుంది అనమాట. మీరు ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే మీకు జాబ్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఫీజు కూడా పే చేయక్కర్లేదు అనమాట. సో ముందుగా జాబ్ పొజిషన్స్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్. కానీ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనే పోస్ట్కి మనకి మాస్టర్స్ డిగ్రీ ఆర్ బీఎస్సీ ఇన్ బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ అండ్ మైక్రోబయాలజీలో మనం చేసి ఉంటే సరిపోతుంది అనమాట. మనం ల్యాబొరేటరీ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ కూడా చూసుకుంటే మీకు ఇంత శాలరీ వస్తుంది అనమాట. అంటే ఇది ఫిక్స్డ్ శాలరీ అనమాట. ఓకేనా. సో ఇది ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనే పొజిషన్కి అనమాట. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఫుడ్ టెస్టింగ్ ఆర్ మాలిక్యులర్ బయాలజీలో ఉంటే కొంచెం ఎక్కువ కన్సిడర్ చేస్తారు అనమాట, కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇంకొక పోస్ట్ చూసుకుంటే మనకి యంగ్ ప్రొఫెషనల్ 2 అని చెప్పి హైర్ చేసి పొజిషన్ రిలీజ్ చేశారు. సో దానికి చూసుకుంటే మనకి ఏజ్ వచ్చేసరికి మినిమం 21 ఇయర్స్ ఉండాలి. అండ్ అదేవిధంగా మ్యాక్సిమం ఇయర్స్ వచ్చేసరికి 45 ఇయర్స్ ఉండాలి అన్నమాట. సో ఎవరైతే 45 ఇయర్స్ అబవ్ ఉంటారో వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. అదేవిధంగా ఎవరైతే 21 ఇయర్స్ బిలో ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేయడానికి అవ్వదు అనమాట. సో ఎవరైతే 21 to 45 బిట్వీన్ ఉంటారో, మధ్యలో ఉంటారో ఓన్లీ వాళ్ళే అప్లై చేయడానికి అవుతుంది అనమాట. ఓకేనా. అండ్ దీనికి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఆర్ ఎంటెక్ అనమాట. ఓకేనా. ఆర్ పిహెచ్డి ఇన్ ఫుడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ అండ్ ఫుడ్ సేఫ్టీ. సో ఈ విధంగా ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఈ యొక్క యంగ్ ప్రొఫెషనల్ 2 అనే పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు శాలరీ కూడా చూసుకుంటే ఫిక్స్డ్ శాలరీ మీకు ఎంత వస్తుంది అనమాట పర్ మంత్ వచ్చేసరికి. అదేవిధంగా ఇంకో జాబ్ రోల్ చూసుకుంటే ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3 అనమాట. అండ్ దీనికి అప్లై వచ్చేసరికి 35 ఇయర్స్ అనమాట. సో ఎవరైతే 35 ఇయర్స్ అబవ్ ఉంటారో వాళ్ళు అప్లై చేయడానికి కాదు. ఎవరైతే 35 ఇయర్స్ అండ్ 18 ఇయర్స్ అబవ్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3కి అప్లై చేయడానికి అవుతుంది అనమాట. అండ్ అదేవిధంగా ఇంకొక ప్రాజెక్ట్ చూసుకుంటే, ఇంకొక రోల్ చూసుకుంటే ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అనమాట. అండ్ దీనికి కూడా మనకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చరికి 35 ఇయర్స్ అనమాట. అంటే మనం 35 ఇయర్స్ అబవ్ ఉంటే అప్లై చేయడానికి అవ్వదు అనమాట. అండ్ 18 ఇయర్స్ అబవ్ ఉండాలి. అండ్ ఇంకోటి చూసుకుంటే యంగ్ ప్రొఫెషనల్ 2 విత్ మనకి మినిమం ఏజ్ వచ్చరికి దీనికి 21 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం వచ్చరికి 45 ఇయర్స్ అనమాట. ఓకేనా. అండ్ ఫస్ట్ పర్సన్ వచ్చరికి జూనియర్ రీసెర్చ్ ఫెలో అనమాట, జేఆర్ఎఫ్. అండ్ దీనికి కూడా మనం మినిమం ఏజ్ వచ్చేసరికి 21 ఇయర్స్ అండ్ అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 45 ఇయర్స్ అనమాట. సో విధంగా మనకి 6 పొజిషన్కి ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మీకు ఆల్రెడీ అప్లై ప్రాసెస్ చెప్పాం కదా, ఇదే ఫామ్లో మీకు ఇదే నోటిఫికేషన్లో కింద 4th పేజ్లో మీకు ఫామ్ ఉంటుంది. సో ఈ ఫామ్ ఫిల్ చేసి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడంటే చూసుకుంటే మనకి 29th అనమాట. ఓకేనా. సో ఇదే మంత్ 29th మనకి ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. అంటే కమింగ్ మండే అనమాట. ఓకేనా. సో కమింగ్ మండే మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ ఇంటర్వ్యూ ఎక్కడ అంటే ఎక్కడ తీసుకుంటే క్యాండిడేట్స్ మస్ట్ రిపోర్ట్ ఫర్ ద వాక్ ఇన్ ఇంటర్వ్యూ అట్ ఐకార్ నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, చెన్గిచ్చర్ల, హైదరాబాద్ ఆన్ 29. ఓకేనా. సో 29 అనే డేట్కి మనకి 9 AM నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఎవరైతే 10 తర్వాత వెళ్తారో వాళ్ళకి అలౌ చేయరనమాట, గేట్ క్లోజ్ చేసేస్తారు. సో మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోతే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉండి ఒకవేళ మీకు ఈ యొక్క నోటిఫికేషన్ ఇంట్రెస్ట్ ఉంటే 29th ఈ యొక్క లొకేషన్లో మనకి ఇంటర్వ్యూ జరగడం జరుగుతుంది అనమాట.
అండ్ 9కి స్టార్ట్ అవుతుంది అనమాట ఇంటర్వ్యూస్. అండ్ మనకి 10 తర్వాత మీరు అటెండ్ అయితే అలౌ చేయాలన్నమాట. సో మీకు ఇంటర్వ్యూకి వచ్చేసరికి మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ అండ్ మీ రెలవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో మీరు ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే మీకు అప్పుడే ఆటోమేటిక్గా జాబ్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మీకు మళ్ళీ ఎటువంటి ఎగ్జామ్స్ అనేవి ఇంకేముండవు అనమాట, ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ డే కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.